రేఖా గుప్తా మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే రేఖా గుప్తా జాక్ పాట్ కొట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ. అయితే నిన్న సాయంత్రం బీజేఎల్పీ మీటింగ్ జరిగే వరకు కూడా పర్వేజ్ వర్మనే సీఎం అభ్యర్థిగా ఉంటారనేసి చాలా మంది అయితే కనుక ఊహించారు. బట్ నిన్న బీజేఎల్పీ మీటింగ్ అయిన తర్వాత ఆ బీజేఎల్పీ మీటింగ్ లో అయితే కనుక ఏకగ్రీవంగా రేఖా గుప్తాని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు, పర్వేజ్ వర్మని డిప్యూటీ సీఎం గా ప్రకటించారు. ఇది ఒక కొంత అంటే పర్వేజ్ వర్మకి అయితే కనుక డిసప్పాయింటెడ్ అనే చెప్పొచ్చు. ఇకపోతే కనుక అసలు ఎవరు ఈ రేఖా గుప్తా, ఎందుకు రేఖా గుప్తానే సీఎం గా ఎన్నుకున్నారు అంటే కనుక దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అసలు రేఖా గుప్తా 1974లో హర్యానాలో జన్మించారు, జూలై నెలలో. ఈవిడ అంటే స్టూడెంట్ దశ నుంచే ఏబీవీపీలో చేరారు. ఏబీవీపీలో చాలా యాక్టివ్గా ఉండి కార్యదర్శిగా ఏబీవీపీకి అధ్యక్షురాలిగా వర్క్ చేశారు. అలాగే రేఖా గుప్తా న్యాయవాద విద్యను కూడా అభ్యసించారు. ఈమె 2002 నుంచి బీజేపీలో అయితే కనుక పలు హోదాల్లో పనిచేశారు. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకొని ప్రజా సమస్యలపై పోరాడుతూ వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇకపోతే కనుక ఈమె బనియా సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఇక 50 ఏళ్ల రేఖా గుప్తా అయితే కనుక వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ఈమెకి ఆర్ఎస్ఎస్తో అయితే కనుక మంచి అనుబంధం ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈవిడ ఆర్ఎస్ఎస్తో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఇకపోతే కనుక రేఖా గుప్తా సీఎం అవడానికి మరో కారణం కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే కనుక రాజస్థాన్లో ఇదివరకు అంటే బీజేపీ తరఫున వసుంధరా రాజే సింధియా సీఎంగా చేశారు. చాలా చోట్ల అంటే బీజేపీకి చాలా రాష్ట్రాల్లో మహిళల పరంగా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అయితే కనుక ఎవరు లేరని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో ఈ నేపథ్యంలో కూడా రేఖా గుప్తాని ఢిల్లీ సీఎంగా ఎన్నుకొని ఉండవచ్చు అని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే 2002 నుంచి 2025 ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఆమె బీజేపీలో పలు హోదాల్లో పనిచేశారు. ఈ ఎన్నికలకి ముందు కూడా ఆమె బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు. ఇకపోతే కనుక రేఖా గుప్తా 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. 2 సార్లు ఓడిపోయారు. మూడోసారి ఆమెకి విజయం వరించింది. గెలుపొందిన ఫస్ట్ టైమే సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇకపోతే ఢిల్లీ మేయర్ గా అలాగే కౌన్సిలర్ గా ఇలా చాలా పదవుల్లో అయితే కనుక బీజేపీ తరఫున రేఖా గుప్తా పనిచేశారు. సో ఈ అన్ని సమీకరణాలని కనుక చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా రేఖా గుప్తాకి కలిసి వచ్చాయి అని చెప్పొచ్చు. అందుకే రేఖా గుప్తాని సీఎం గా ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇక ఏ రకంగా చూసుకున్నా కూడా అంటే ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండడం ఒకటి, విద్యార్థి దశ నుంచే ఆమెలో ఉన్న నాయకత్వ లక్షణాలు, అలాగే 2002 నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె బీజేపీలో పలు హోదాల్లో పనిచేయడము, ఏదైనా సరే ఒక సమస్యను ఆవిడ పరిష్కరించే విధానం అవ్వచ్చు, ముఖ్యంగా ఆమె ఎడ్యుకేషన్ అవ్వచ్చు, విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో వర్క్ చేయడం స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఆవిడ నాయకత్వ లక్షణాలని పుణికిపుచ్చుకోవడం అవ్వచ్చు, ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా ఉండడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా రేఖా గుప్తాకి కలిసి వచ్చిన సమీకరణాలు. ఈ నేపథ్యంలోనే రేఖా గుప్తాని సీఎం గా ఎన్నుకున్నారు, అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ 27 ఏళ్ల నిరీక్షణ ఫలితం ఢిల్లీ పీఠం బీజేపీ కైవసమైంది. ఇవాళ ఢిల్లీ సీఎం గా అయితే కనుక రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక చూసుకుంటే కనుక ఢిల్లీకి మహిళా సీఎంలుగా చూసుకుంటే కనుక రేఖా గుప్తా 4వ మహిళా సీఎం అని చెప్పొచ్చు. ఇంతకు ముందు సుష్మా స్వరాజ్ గారు చేశారు, అలాగే తర్వాత షీలా దీక్షిత్ గారు కాంగ్రెస్ నుంచి చేశారు, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిషి గారు కొద్ది రోజులు చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి రేఖా గుప్తా గారు సీఎం అయ్యారు. ఇది రేఖా గుప్తాకు సంబంధించిన రాజకీయ ప్రస్థానం.